సార్ నమస్కారం. నమస్తే. హ్యాపీ క్రిస్మస్ సార్. థ్యాంక్ యూ. సో సార్ నిన్న సాయంత్రం ఏదైతే అల్లు అర్జున్ గారి ఇంటి దగ్గర దాడి జరిగిందో దానికి సంబంధించి రకరకాలు మాట్లాడుతున్నారు. అండ్ రీసెంట్గా మనం చూసుకున్నట్లయితే రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఆడియో లాంచ్లో అల్లు అర్జున్ గారు మాట్లాడడం జరుగుతున్నప్పుడు ఆ టైంలో రేవంత్ రెడ్డి గారు పేరు మర్చిపోయారని చెప్పి ఇదంతా కుట్ర జరుగుతుంది, కావాలని పాయింట్అవుట్ చేసి ట్రిగర్ చేసి మరి అల్లు అర్జున్ ఇలా ఇబ్బంది పడుతున్నారు అని చెప్పేసి బయట చాలా మంది అండ్ వాళ్ళ ఫ్యాన్స్ కూడా అనడం జరుగుతుంది. మరి దీని గురించి మీరేమంటారు? ఇప్పుడు ఆ పేరు మర్చిపోవడం కాదు, అక్కడ గబుకు మాట్లాడుతూ ఉంటే నోరు తడారి. నీకైనా నాకైనా ఒక కంటిన్యూస్గా మాట్లాడుతున్నప్పుడు తప్పని ఎక్కడో నోరు తడారితే ఆ తడారి ఆ టయానికి కరెక్ట్గా నోరు తడారుతో మంచినీళ్ళు తాగి మళ్ళీ ఫ్రెష్గా చెప్పాడు. దీన్ని ఆయన పేరు గుర్తులేదు, అది పేరు ఎప్పుడు తడారటం గొంతు తడారటం టైమింగ్ ఉంటుందమ్మా. ఇది చెప్పినాక తడారాలి, అది చెప్పినాక ఉండదు, సడన్గా ఏర్పడుతుంది. అది ఎవరికైనా గబుక్కుని మనం కూడా ఆయన మాట్లాడతాం, అది ఎప్పుడు వస్తుందని ఎవరికి తెలుస్తుంది. అలా తడారినాక గౌకుని అందుకని ఆగి మంచినీళ్ళు తాగి చెప్పాడు గౌరవంగా. దాన్ని కూడా ఒక తప్పుగా తీసుకుని దాని మీద ఒక పగ పెట్టుకుని దాని మీద ఒక ప్రతీకారం తీసుకొని నా పేరు గుర్తులేదా, నీకు గుర్తు రాలేదా, నా సంగతి చూపిస్తానన్నట్టు ఇది ఒక వికృతమైన చర్యలుగాను ఒక ప్రతీకార చర్యగాను ఒక అరాచకమైన చర్యగాను ఉంది తప్పితే ఇంకో రకంగా లేదు. పైగా సీఎం స్థాయిలో అసెంబ్లీలో పచ్చి అబద్ధం ఆడేస్తున్నారు. ఆయనకి ఎవరు చెప్పారు అబద్ధాలు? మరి ఆ అబద్ధాలు చెప్పి చెక్కింగ్ చేసుకోకుండా చెప్పేశాడు. ఎవరో ఆఫీసర్ వెళ్ళారట, మీరు వెళ్ళొద్దు అన్నారట. ఏ ఆఫీసర్ వెళ్ళాడు? 4వ తారీఖు నుంచి 20వ తారీఖు దాకా ఆ మాట లేదు. 22వ తారీఖు గబుక్కుని ఆఫీసర్ వెళ్ళి చెప్పారు. ఏ ఆఫీసర్ వెళ్ళి చెప్పాడు? మళ్ళీ తర్వాత ఏమంటారు, ఆఫీసర్ వెళ్ళాలంటే బౌన్సర్స్ ఒప్పుకోలేదు, అందుకని ఆయన అందరూ తోసుకుని వచ్చి చెప్పారు. ఇవన్నీ వినటానికి ఎలా ఉన్నాయి? బౌన్సర్ తోయటువంటి ప్రెస్ మీట్ ఎవరైతే పెట్టారో సార్, పోలీస్ సిబ్బంది ఏదైతే ప్రెస్ మీట్ పెట్టిందో ఇదంతా కూడా రేవంత్ రెడ్డి పెట్టించారని చెప్పారు. 100 రూపాయలు రేవంత్ రెడ్డి ఒక స్క్రిప్ట్ తయారు చేసి వాళ్ళు చేసిన ప్రభుత్వం మీద దుమ్ము పోస్తున్నారు. ప్రజలు ప్రభుత్వాన్ని తప్పుపడుతున్నారు. సో దాన్ని రివర్స్ చేయడానికి కోసం, దాన్ని ప్రభుత్వం యొక్క ఒప్పు అని చెప్పించడం కోసం, ప్రభుత్వం తప్పు చేయలేదు అనిపించుకోవడం కోసం ఇది ఒక స్క్రిప్ట్ రెడీ చేశారు. స్క్రిప్ట్ రెడీ చేసి నేను రిలీజ్ చేశాను. లేకపోతే అన్ని అబద్ధాలే. బౌన్సర్లు ఆపితే పోలీసులు ఆపుతారా? ఒక యూనిఫామ్లో ఉన్న పోలీస్ ఆఫీసరు బౌన్సర్లు ఆగుతారా? ఈయన ఆగుతాడా? అంటే వీళ్ళు బౌన్సర్లు ఆగుతారు. సో కెపాసిటీ లేని పోలీస్ ఆఫీసర్ అయితేనే జరుగుద్ది. అది కూడా బౌన్సర్లు మా పోలీసు వాళ్ళని ఆపేశారు అని మాట్లాడుతున్నారు. ఎంత వింతగా ఉందో ఇవన్నీ. సో ఎన్ని ప్రిపేర్డ్ 10:45కే చనిపోయారని మేము చెప్పాము. 10:45కి మీరు ఎట్లా చెప్తారు? 2:30 కానీ డాక్టర్లు తేల్చి చెప్పలేదు. 10:45కి హాస్పిటల్కి చేరారు, అంతగా ట్రీట్మెంట్ జరుగుతుంది. చనిపోయారని మీరు ఎట్లా చెప్తారు? 10:40కి 2:30కి వాళ్ళ హస్బెండే చెప్పాడు, మాకు డాక్టర్ 2:30కి తేల్చి 3ంటికి క్లారిటీ చనిపోయారని అప్పుడు అఫీషియల్గా చెప్పారండి. సో అఫీషియల్గా చనిపోతే డాక్టర్లు ముందు ఫ్యామిలీకి చెప్తారు, ఎవరో పోలీసులకు చెప్పరు కదా. సో ఫ్యామిలీకి చెప్పారు. ఆయన నాకు 2:30కి అయింది, 3ంటికి క్లియర్ అయింది అని చెప్పారు. మరి వీళ్ళకి 10:30కి 10:30కి చనిపోయారని ఎట్లా తెలుసు? అదొక అబద్ధం. ఎవరో ఆఫీసర్ చెప్పారు 10:30 చనిపోయారు, అయినా సరే ఆయన ఉన్నాడు. ఇవన్నీ కాన్ఫిస్కేటెడ్ స్టోరీస్, క్రియేటెడ్ స్టోరీస్గా వాళ్ళ తప్పును, వాళ్ళ ప్రభుత్వం యొక్క విఫలత్వాన్ని, ప్రభుత్వం యొక్క తప్పుని సమర్థించుకుంటానికి తయారు చేసిన స్క్రిప్ట్ లాగా ఉంది తప్పితే దీంట్లో నిజానిజాలు లేవు. సార్ ఇంకోటి, నిన్న దాడి జరిగినప్పుడు స్టూడెంట్ ఏదైతే చేశారో అల్లు అర్జున్ గారి ఇంటి పైన దాడి, అప్పుడు ఏమని చెప్పారు అని అంటే మాకు ₹1,00,00,000 కావాలని డిమాండ్ చేయడం జరిగింది అల్లు అర్జున్ గారు అని చెప్పేసి అంటున్నారు. వాళ్ళు ఎవరు అడగడానికి ₹1,00,00,000 అడిగే వాళ్ళు ఎవరు? అది పక్కన పెడితే సార్, మనము ₹1,00,00,000 కావాలి అనుకుంటే డైరెక్ట్ గా వెళ్ళి మాట్లాడొచ్చు కదా. ఇలా దాడి చేయడము, జైలుకి పంపించడం ఇవన్నీ అవసరమా అని కూడా అనుకుంటున్నారు. ఇప్పుడు ₹1,00,00,000 వాళ్ళేమో కార్పస్ ఫండ్ 2 కోట్లు పెట్టి కార్పస్ ఫండ్ పిల్లాడి మీద పెట్టేయాలి. ఇప్పుడు పిల్లాడి హాస్పిటల్ ఖర్చు కానీ ఇంకో ఖర్చు కానీ ఇంటికి కావాల్సింది కుటుంబ బాధ్యత తీసుకుంటారని చెప్పేశాడు. అలాగే వాళ్ళ ఫ్యామిలీ తరఫున అరవింద్ గారు వెళ్ళి మాట్లాడారు, మిగతా వాళ్ళు మాట్లాడుతున్నారు. జరుగుతూ ఉండగా ఇవాళ వీళ్ళెవరో 5 కోట్లు ఇవ్వండి, ఇంకెవరో సెటిల్మెంట్ గ్యాంగ్ ఉన్నారు, వాళ్ళు వచ్చేది ఇవ్వండి అంటే వీళ్ళు మేము పోరాడి ఇప్పిస్తున్నాం, దాంట్లో మాకు ఇంత ఇవ్వండి అని అడగడానికి ఆ సెటిల్మెంట్ గ్యాంగ్. నేను స్టూడెంట్స్ అంటారు, ఓయూ స్టూడెంట్స్ అంటారు. వాళ్ళకి మరి వాళ్ళు వచ్చారు, ఓయూ సరే మీరు ప్రజా సమస్య కోసం. మరి గురుకులంలో 46 మంది చనిపోయినప్పుడు ఈ ఓయూ ఏమైంది? ఈ ఓయూ స్టూడెంట్స్ ఏం మాట్లాడారు? మరి వాళ్ళు ఆ రోజు ఎందుకు స్పందన లేదు? ఆ రోజు రాళ్ళు ఎందుకు వేయలేదు? ఆ మినిస్టర్ దగ్గరికి వెళ్ళి, ఇన్ఛార్జ్ దగ్గరికి వెళ్ళి రాళ్ళు ఎందుకు చేయలే? ఇక్కడ అల్లు అర్జున్ మీద మాత్రం చేస్తున్నారే. మీరు నిజాయితీ ఉంటే నిజంగా ప్రజల కోసం, ప్రజల సమస్యల మీద స్పందించే బాపత అయితే ఆ రోజు గురుకులంలో 46 మంది చనిపోయినప్పుడు స్పందించాలి కదా. ఎక్కడ స్పందనం ఇది? ఇవాళ అంటే ఒక అల్లు అర్జున్ మీద స్పందిస్తే మీరు నోటీస్ అవుతారు, మీరు పర్సనల్ ఐడెంటిఫికేషన్. ఈ పర్సనల్ ఐడెంటిఫికేషన్ కోసం చేస్తున్న పనులు తప్పితే
నిజాయితీ ఉన్నప్పుడైతే ఆ రోజు స్పందించేవారు, ఈ రోజు స్పందించేవారు కాదు. ఆ రోజు స్పందించుకో, ఈ రోజు మనతో ఆ రోజు మీరు స్పందించినా మీ కెమెరాలు రావు మీ ముందుకి. ఇవాళ అర్జున్ మీద స్పందిస్తే కెమెరాలు వస్తాయి. మీ పాపులారిటీ కోసం మిమ్మల్ని మీరు పాపులర్ చేసుకోవడానికి, మిమ్మల్ని మీరు 10 మందిలో ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి చేసే కార్యక్రమంగా ఉందో పోవట్లేదు. సరే, ఇంకొకటి, ఇప్పుడు ఇదే రేవంత్ రెడ్డి ఎవరైతే ఇప్పుడు రేవతి ఫ్యామిలీ గురించి ఇంతలా తాపత్రయపడుతున్నారో, మరి ఇప్పుడు హైడ్రా చేసినప్పుడు కోట్ల మంది, లక్షల మంది ఎంతలా బాధపడ్డారో మనందరికీ తెలిసింది. అందరూ ఇల్లు లేక రోడ్లపై వచ్చి అంతలా ఏడుస్తున్నప్పుడు వాళ్ళని పట్టించుకోని వాళ్ళు ఈ రోజు ఏంటి రేవతి అదేనమ్మా. అసెంబ్లీలో గురుకులాల్లో 46 మంది చనిపోయి దాని గురించి చర్చ లేదు. గురుకులాల్లో చనిపోయారు, దాని గురించి చర్చ లేదు. హైడ్రాలో ఇల్లు కూల్చారు, పేదలు ఇల్లు కూర్చారు, వాళ్ళు లబోదిబ్బమన్నా దాని మీద చర్చ లేదు. అనవసర విషయాలు ఈయన గురించి ఓ మాట అంటే ఏదో ఓవైసీ అన్నాడు, దానికోసం రియాక్ట్ అయ్యాడు. ఓవైసీ అదోవా, వాడు ఇలాంటి వాగుల్లో అవుతాడు. 24 గంటలు పోలీసులు తప్పుకుంటే ఓల్డ్ సిటీలో హిందువులు చంపేస్తానన్నాడు. ఒకరు మిగలు కూడా అలాంటి ఏదో వాడిని ఆ రోజే ప్రజలు సరైన బుద్ధి చెప్పుంటే మళ్ళీ ఉండడాడు. వాడేదో మాట్లాడాడట, వాడికి రెస్పాన్స్ అయ్యారట. వినటానికి కూడా వాడేమో స్టేటస్కో మనిషి వాడు లూజ్ టాకు. అసలు ఎవడన్నా అంటాడా ఈ దేశంలో ఉంటూ ఒక 24 గంటలు పోలీసులు తప్పుకుంటే హిందువులందరినీ లేపేస్తారని ఎవడన్నా అంటాడా ఈ దేశంలో ఉంటూ? వాడు అంటాడు, వాడు అంత సన్నాసివాడు. వాడు అన్నాడంటే దానికోసం రియాక్ట్ అయ్యారంట. వినడానికి వింతగా ఉంది. సో సార్, మొత్తానికి ఈ మొత్తం ఇష్యూని మీరు ఎలా చూస్తారు? అల్లు అర్జున్ గారి ఇప్పుడు ఎలాంటి న్యాయం జరగాలి? ఎందుకంటే ఇంటిపై దాడి చేశారు, చిన్నపిల్లలు కూడా ఉన్నారు వాళ్ళు. నేను ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో, ఈ ప్రభుత్వంలో సినిమా వాళ్ళకి రక్షణ లేదు, సినిమా వాళ్ళకి గౌరవం లేదు, సినిమా వాళ్ళకి విలువ లేదు, సినిమా వాళ్ళని అవమానిస్తున్నారు, సినిమా వాళ్ళని టార్గెట్ చేస్తున్నారు, ఏదో పగ పట్టుకుని సినిమా వాళ్ళ మీద పగ సాధిస్తున్నట్టు ఉంది. వీళ్ళకి ఎందుకు ఆ పగ సినిమా వాళ్ళ మీద? సినిమా వాళ్ళకు ఉన్న పాపులారిటీ వీళ్ళకి అందట్లేదనా? సినిమా వాళ్ళకు వచ్చిన క్రెడిబిలిటీ వీళ్ళకి అందట్లేదనా? వీళ్ళకి అంత పాపులారిటీ, అంత పేరు ప్రఖ్యాత రావట్లేదని ఏడుపా సినిమా వాళ్ళ మీద? ఎందుకు ఈ ఏడుపు లేదు? చంద్రబాబు ఎలాగూ సినిమా వాళ్ళని ఆంధ్రాకి రండి అంటే ఏ హీరోను కదలట్లేదు కనుక ఇక్కడ మనం ఈ హీరోలను టార్గెట్ చేస్తే కొంతమంది హీరోలు అడిపోతారు, ఆంధ్ర హీరోలు టార్గెట్ చేసామంటే అడిపోతారు. తెలంగాణ సినిమా, ఆంధ్ర సినిమా కలిసి ఉన్నారు కూడా. ఆ కలిసిపోయింది దీన్ని కన్ను కొడుతున్నట్టుంది. తెలంగాణ సినిమా వేరుగా ఉండాలి, ఆంధ్ర సినిమా వేరుగా ఉండాలి. ఆంధ్ర సినిమా వేరుగా ఉంటే ఆంధ్రలో వీళ్ళందరినీ ఆంధ్రకు తరిమేస్తే జరిపోతుందని ఆయనకి చంద్రబాబు కోరిక కోసం సపోర్ట్ చేసి ఒక కుట్ర జరుగుతుందా, ఒక కుట్ర కమామిష్ జరుగుతుందని అనుమానం ఉంది. ఖచ్చితంగా అనుమానం వస్తుంది. ఎందుకంటే అమ్మాయిని జానీ మాస్టర్ని అరెస్ట్ చేయడం విషయంలో కానీ, సమంతాని అసహ్యంగా మాట్లాడటంలో కానీ, ఇవాళ అర్జున్ విషయంలో కానీ ఒక ప్రత్యేకమైన విరోధం కనబడుతుంది సినిమా వాళ్ళ మీద. ఆయన మాట్లాడటం కూడా సినిమా వాళ్ళు ఏంటి డబ్బులు పెడతారు, సంపాదిస్తారు, బార్డర్కి వెళ్ళి ఫైట్ చేశారు. ఏం మాటలది? మీరు ఎక్కడ ఫైట్ చేశారని, ఏ ప్రజా పోరాటం చేశారని మీరు ముఖ్యమంత్రి అయ్యారు? డబ్బులుంటే సినిమాలు అవ్వవు. డబ్బులుంటే ఆయన ఉన్నాయిగా కోట్లు. ఇప్పుడు మీరు చీఫ్ మినిస్టర్ అయినా సంపాదించాడుగా, ఆయన అన్నదమ్ములు ఉన్నారుగా, కోట్లు కూడా సంపాదిస్తున్నారు. వాళ్ళని సినిమా తీయమంటే కుదిరితే. డబ్బులుంటే సినిమాలు అవ్వవు. ఒళ్ళు హోనం చేసుకుని 60 మంది యూనిట్ 150 రోజులు ఒళ్ళు హోనాలు చేసుకుని 800 కిలోవాల్ట్ లైట్లో షూటింగ్ చేస్తూ, మండు టెండర్లో షూటింగ్లు చేస్తూ, పై రోపులు కట్టుకుని ఎగిరి కాళ్ళు చేతులు ఎరగొట్టుకుంటూ ఎంతో కష్టపడి శ్రమపడి చెమటోడ్చి ప్రజల మెప్పును పొంది స్టార్స్ అవుతారు వీళ్ళు. ఊరిని ఎవరు? మీకు మళ్ళీ డబ్బులు ఇచ్చి ఓట్లు కొనుక్కుని ఎమ్మెల్యేలు ఎవరు? మీరు డబ్బులు ఇచ్చి ఓట్లు కొనుక్కుంటారు, ఎమ్మెల్యేలు అవుతారు, మళ్ళీ ఆ డబ్బుల కోసం అవినీతి చేస్తారు. మేము అట్లా కాదు, శ్రమపడి రక్తం దారపోసి ఒళ్ళు ఊనం చేసుకుని ప్రజల నుంచి మెప్పు పొంది వాళ్ళు మాకు టికెట్ల ద్వారా డబ్బులు ఇస్తారు. ఈ మమ్మల్ని అంత హీనంగా మాట్లాడితే ఎట్లా సినిమా వాళ్ళని? సార్, ఇంకొకటి, రేవంత్ రెడ్డి గారికి ఇప్పుడు ఓటుకు నోటు అని చెప్పి ఒక కేసు కూడా అయింది కదా రేవంత్ రెడ్డి గారి పైన. మరి దాని గురించి ఏమనుకుంటున్నారు? అది పెండింగ్ లో ఉంది. ఎప్పుడు చాలా మంది చీఫ్ మినిస్టర్లు పదవిలో ఉండగానే జైలుకి వెళ్ళారు. ఈయన పదవిలో ఉండగానే జైలుకి వెళ్తారా, లేకపోతే రెండో కృష్ణుడు వచ్చినాక రెండో కృష్ణుడు రెడీ అవుతాడు? వీళ్ళకంతా ఇప్పుడు పని అంతా అదే కదా. ఈ బాధ అంతా రెండో కృష్ణుడు రెడీ అవుతున్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆయన కన్నా ఎక్కువ మూటలు ఇవ్వగలిగితే ఈయన ఉంటాడు, లేకపోతే ఆయన అయిపోతాడు రెండో కృష్ణుడు. సో ఆ బాధ, డబ్బులు మూటలు సర్దుకునే ఉన్నారు. అధిష్టానానికి ఎవరు ఎక్కువ
కేసు బలం కళ్ళ కనబడిన సాక్ష్యాలు కదమ్మా. ఈ ఇంత సాక్ష్యాలు ఉన్న తర్వాత కూడా ఆ కేసులో ఆయన శిక్ష పడకపోతే ఇక మన చట్టాన్ని మనమే ప్రశ్నించుకోవాలి. ఈ భారత చట్టం ఇలా ఉందా అని. ఇంకేముంది, అంత కళ్ళకు కనబడి వీడియోలు అందరూ చూసినా కూడా అతను దోషి కాదు అని తేలిస్తే కోర్టు ఒకవేళ తేలుస్తుంది అనుకుంటున్నాను. అంత కోర్టు అంత గుడ్డిగా చేయదు కదా, టైం తీసుకోవచ్చు. టెక్నికల్గా టైంలు వాడుకొని చీఫ్ మినిస్టర్ ఆ పర్మిషన్ కావాలి ఏం చేసుకొని బట్ ఎప్పటికైనా జయలలిత వెళ్ళలేదా, లాలూ ప్రసాద్ వెళ్ళలేదా, కేజ్రీవాల్ వెళ్ళలేదా, సుమన్ సోరీ ఆయన వెళ్ళలేదా, ఎంతమంది చీఫ్ మినిస్టర్లు అధికారంలో ఉండగా వెళ్ళా. అలాగే అధికారంలో ఉండగానే వెళ్ళే అవకాశం ఉంది. లేదంటే రెండో కృష్ణుడు వచ్చినాక వెళ్తాడు. వాళ్ళు మీరు నిజమైన ప్రజా సమస్యలపై స్పందించే వాళ్ళైతే అన్నిటికీ స్పందించండి. కెమెరాలు వస్తాయి, మన పర్సనల్ పాపులారిటీ వస్తుంది అన్నటికి మాత్రం సెలెక్టివ్గా కాదు. మీరు నిజంగా స్పందించే వాళ్ళైతే ఆనాడు గురుకులంలో ఉన్నప్పుడు స్పందించాలి, ఆనాడు హైడ్రాలో పేదల ఇల్లు కూల్చినప్పుడు స్పందించాలి. అవి వదిలేసారు. అప్పుడు ఎందుకంటే కెమెరాలు రావు మీరు, ఎందుకంటే మామూలు అది మీ దగ్గర కెమెరాలు ఎగబడి రావు. అల్లు అర్జున్ అంటే స్టార్ మీద రాళ్ళేస్తే స్టార్ మీద కెమెరాలు వస్తాయి మీకు. సో మీ పర్సనల్ అజెండా కోసం, మీ పర్సనల్ ఇమేజ్ని పెంచుకోవడం కోసం మీ ఐడెంటిఫికేషన్ క్రైసిస్ ఇది. అలా చేయకండి. ఐడెంటిఫికేషన్ కోసం సినిమా వాళ్ళ మీద దుమ్ములు బోర తల్లడానికి ప్రయత్నించండి. మీరు సిన్సియర్గా ఉంటే అన్నింటికీ స్పందించండి. హ్యాట్స్ ఆఫ్, మేము సమర్థిస్తాం.